ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్డేట్ ఏంటంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్ అవసరం, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. లాస్ట్లో ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి మీకు యూజ్ అవుతుంది. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించి 2026 నుంచి 27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఫిక్స్డ్ టర్మ్ వేకెన్సీ అండ్ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ ఫర్ అకాడమిక్ సీజన్స్. అకాడమిక్ సీజన్స్కి కాకుండా వీళ్ళు ఫిక్స్డ్ టర్మ్ అంటే కాంట్రాక్ట్ బేస్డ్ ఇక్కడ వీళ్ళైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, టీజీఎస్ మ్యాథ్స్, అలాగే పీజీఎస్ మ్యాథ్స్, అలాగే టీజీఎస్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సంస్కృత, అలాగే పీటీఐ ఆల్ సబ్జెక్ట్స్కి ఇక్కడ నోటిఫికేషన్స్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. ప్రైమరీ టీచర్స్కి ఆల్ సబ్జెక్ట్స్కి అయితే ఉన్నాయి. అలాగే పీజీటీఎస్కి కూడా ఆల్ సబ్జెక్ట్స్కి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి, కౌన్సిలర్కి సంబంధించి చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఐటీ సూపర్వైజర్, అడ్మిన్ సూపర్వైజర్, అకౌంటెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే రిసెప్షనిస్ట్, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ప్యూన్ అండ్ గార్డినర్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, రిక్వైర్మెంట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎక్స్పీరియన్స్, ఏజ్, టర్మ్స్ అండ్ కండిషన్స్, అలాగే అప్లికేషన్ ఫామ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఏపీఎస్ గోల్కొండ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు పోస్ట్ ఆధారంగానైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, www.apsggolkonda.edu.in వెళ్ళైతే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ సబ్జెక్ట్స్కి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో, ఎన్ని పోస్టులకు అప్లై చేసినా అన్ని విడివిడిగా పోస్టులు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి Feb 3కి 2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి సబ్జెక్ట్స్ వైజ్ క్వాలిఫికేషన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే పీజీటీఎస్కి సంబంధించి 9th అలాగే 8th సంబంధించి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ కనెక్టెడ్ సబ్జెక్ట్. మీకు మాస్టర్స్ ఎవరైతే బీఎడ్ చేసినా సరిపోతుంది, లేదా మాస్టర్స్ చేసిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళైతే ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. టీజీఎస్ ఎలిజిబిలిటీ ఫర్ టీచింగ్ ఇక్కడ చూసుకోవచ్చు, 6th to 10th బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే బీఎడ్ కూడా చేసి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేడు కాబట్టి ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి అవకాశం, అప్లై అయితే చేసుకోవచ్చు. సీటెట్ ఆర్ టెట్లో అనేది మ్యాండేటరీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ పిఆర్టీఎస్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ అండ్ కంప్యూటర్స్ ఎలిజిబిలిటీ 1st నుంచి 5th వరకు ఎవరైతే బ్యాచిలర్ చేసి బీపెడ్ ఒకవేళ మీరు 2 years డిఈఐఈడి చేసినా పర్లేదు, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే బీఎడ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు.
టెట్ ఆర్ ఎన్సిటికి సంబంధించి సీటెట్కి సంబంధించి మీకు క్వాలిఫై ఉంటే మీకు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. పిఆర్టీ డ్యాన్స్కి సంబంధించి ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఇన్ డ్యాన్స్ చేస్తుంటారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. పిఆర్టీ ఆర్ పీటీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైతే బీపీఎడ్ చేస్తుంటారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ప్రీ ప్రైమరీ టీచర్స్కి సంబంధించి నర్సరీ టు యూకేజీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండి డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్కి సంబంధించి ఆర్ బీఎడ్ నర్సరీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ప్లస్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ చేసి అయితే ఉండాలి. అండ్ కౌన్సిలర్కి సంబంధించి ఫిజియాలజీ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కౌన్సిలర్కి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఈచ్ పోస్ట్కి సంబంధించి ప్రతి పోస్ట్కి 250 అనేది మనం పే చేసి మనం అయితే అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ మన హార్డ్ కాపీ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పంపించేది చూసుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్ స్కూల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదర్ షాట్ ఇబ్రహీంబాద్ పోస్ట్ నియర్ సన్ సిటీ హైదరాబాద్ 500031కి అయితే మీరు హార్డ్ కాపీ అనేది సెండ్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ సూపర్వైజర్కి సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేట్ అట్లీస్ట్ 50% తోటి అయితే పాస్ అయ్యి అడ్వాన్స్డ్ డిప్లొమా ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటింగ్ అండ్ హార్డ్వేర్కి సంబంధించి ఎవరైతే చేసుంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అడ్మిన్ సూపర్వైజర్కి సంబంధించి 55 years అయితే దాటకూడదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అకౌంటెంట్కి సంబంధించి ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్లర్క్ కూడా కావాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ 10 years ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ స్పీడ్ చూసుకున్నట్టయితే 1200 words per hour అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ రిసెప్షనిస్ట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్ లైబ్రరీకి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 12th class ఆర్ 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన పర్లేదు అప్లై అయితే చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే గార్డినర్ ప్యూన్కి సంబంధించి మెట్రికులేషన్ ఆర్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే 10th పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డీడీ అనేది ప్రతి ఈచ్ పోస్ట్కి ఒక్కొక్క పోస్ట్కి మనం 250 అనేది పే చేయాలి. పే చేసి మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ మనకు సంబంధించిన ప్రతిదీ జిరాక్స్ అనేది తీసి మనం పోస్ట్ అనేది చేయాలి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ పేబుల్ ఎట్ హైదరాబాద్ అని ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది. మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడు 9052823270కి మీరు కాల్ చేసి అయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగి క్లియర్ అనేది చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.